హాయ్ గైస్, దేవరా ట్రైలర్ డేట్ లాక్ అయింది. వాటి గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా ప్రజెంట్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ ట్రైలర్. అంత ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నారు సినిమా లవర్స్ అందరూ. మొదటి సాంగ్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో, సెకండ్ సాంగ్ అంతకు మించి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. లేటెస్ట్గా దావుద్ అనే సాంగ్ దుమ్ము దుమారం లేపింది, మాస్లో ఒక కిక్ ఇచ్చింది. ఎప్పుడైతే మూడో సాంగ్ వచ్చిందో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలామంది వెయిటింగ్ దేవరా ట్రైలర్ అని ట్విట్టర్లో పెడుతున్నారంటే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సాంగ్స్ అనేది అర్థమవుతుంది. మూవీ టీం అయితే పక్కాగా 15th సాటర్డే రోజు ట్రైలర్ అని లాక్ చేసుకున్నారు. కానీ ప్రజెంట్ వాళ్ళు ట్రైలర్ డేట్ ప్రీపోన్ చేసి ముందుకు జరిపారు. 10th నాడు ట్యూస్డే రోజు పక్కాగా ఇండస్ట్రీలో సమాచారం బలంగా వినబడుతుంది. ట్యూస్డే 10th డేట్ నాడు ట్రైలర్ రాబోతుంది. దేవరా ట్రైలర్ అతి త్వరలోనే అప్డేట్ సున్ రాబోతుంది. వెయిటింగ్ అభిమానులు. కన్నడ నుంచి అయితే ఈ ట్రైలర్ కోసం అయితే అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా దేవర గురించి మాట్లాడుతూ, ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ, కొందరైతే దేవర సినిమా కోసం మొదటి రోజు చూడాలి అని కన్నడ ఇండస్ట్రీ నుంచి చాలామంది, బళ్ళారి ఏరియా ఆ ప్రాంతం వాళ్ళైతే అంత పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్సే వెయిటింగ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దేవరా ట్రైలర్ వచ్చిన తర్వాత సెలబ్రేషన్, పండుగ, దసరా పండుగ ముందే వస్తుంది ఎన్టీఆర్ అభిమానులకు అనే రేంజ్లో సెలబ్రేషన్ మాత్రం తీసుకురాబోతుంది. పక్కా సమాచారం 10వ తారీఖు నాడు ట్యూస్డే రోజు దేవరా ట్రైలర్ రాబోతుంది. డేట్ ముందనుకున్న డేట్ 15 కాదు, ప్రీపోన్ చేసిర్రు. 100% మూవీ టీం ఫైనల్ ఎడిటింగ్ కొరటాల శివ పక్కా ప్లాన్ తోటే కంప్లీట్గా రికార్డులు ఏ రేంజ్లో మోత మోగుతావో. ప్రజెంట్ దేవర ప్రతి సాంగ్ రికార్డుల బెండ్ తీసింది. రాబోయే ట్రైలర్ కూడా అదే రేంజ్లో ఊపు కొనసాగాలని, సినిమా అంతకు మించి బ్లాక్ బాస్టర్ కావాలని కోరుకుందాం. ట్రైలర్ వెయిటింగ్. ఈరోజు నందమూరి మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా ఫస్ట్ సినిమా పోస్టర్ సందర్భంగా ఎన్టీఆర్ అన్న ట్వీట్ చేయడం జరిగింది. తమ్ముడి కోసం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. తమ్ముడు కూడా మోక్షజ్ఞ అన్నకు రిప్లై ఇవ్వడం జరిగింది. నందమూరి అభిమానుల్లో పండుగ వాతావరణం మొదలైంది.